మహిమాన్వితుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మా యేసురాజా, నీ యొక్క అత్యంత కృపా కరుణా కటాక్షములతో లెంట్ కాలంలో 5వ శుక్రవారపు రాత్రికాల సమయంలో నిన్ను స్తుతించే ధన్యత భాగ్యము మాకు అందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో ఉపవాసమును గురించినటువంటి ఈ మాటలు 10 నిమిషాలు మేము నిజానపూర్వకంగా జ్ఞాపకం చేసుకుని పోతుండగా మమ్మల్ని నీ ఆత్మతో నింపి బలపరచండి. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదకరమైన కృపాహస్తాన్ని మా జీవితాల్లో అనుగ్రహించి నీ కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయాలి. చేరవచ్చిన బిడ్డలందరినీ నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని నీ మాటల ద్వారా మమ్మలను మా యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచుకొని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ముందుగా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ లెంట్లో ఈ 5వ శుక్రవారము రాత్రికాల సమయంలో దేవుని యొక్క కృపా మహదైశ్వర్యంలో మనల్ని ఇంతవరకు కాచి కాపాడి 5వ శుక్రవారంలోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియపరుస్తూ చేరవచ్చిన మీ అందరికీ సాయంకాలపు శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ఉపవాసము మన యొక్క వ్యక్తిగత జీవితంలో క్రైస్తవ మనుగడలో ఒక భాగమై ఉన్నది. ఉపవాసము మన యొక్క వ్యక్తిగత జీవితంలో క్రైస్తవ జీవితంలో ఒక భాగమై ఉన్నది. ఆరోగ్యరీత్యా వయస్సును బట్టి మరి అది నిర్బంధం కాదు, కానీ ఉపవాసము సాధ్యమైనంత వరకు చేయటం అనేటటువంటిది అది ఫిజికల్గా, మెంటల్గా, అంతేకాకుండా డివోటెడ్గా ఇది మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క ఆధ్యాత్మిక ఈ ప్రయాణంలో ఎన్నెన్నో రకాలైనటువంటి పరిస్థితుల గుండా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యల ద్వారా, కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా, మరి అంతేకాకుండా మనము దేవుని సన్నిధిలో చేసేటటువంటి విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మనము ఉపవాసంలో దేవునితో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచుకొని మనము ఆయనకే సమస్యలన్నింటినీ విన్నవించుకుంటూ మన పరిష్కారకర్తగా మన ప్రభు అయిన దేవుని వైపు చూడటం అనేటటువంటిది మన యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మరి 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఈ 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి విశ్వాసానికి సంబంధించినటువంటి 3 ప్రధానమైనటువంటి స్తంభాలుగా, ఒకటి ధర్మకార్యాలు, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసంగా జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనము గుర్తించాలి. ఒకటి ధర్మకార్యములు, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. ఈ వీటిని గురించి బోధిస్తూ వీటిని అనుసరిస్తూ అంతరంగిక యథార్థత కలిగి ఉండాలని ప్రభువారు ఉచ్చరించి తెలియపరిచారు. ఆచరణయోగ్యమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ధర్మకార్యాల ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా తెలియపరుస్తూ అంతరంగంలో యథార్థత కలిగినటువంటి భక్తి జీవిత విధానము మనము అలవర్చుకోవాలి. అంటే అంతరంగంలో ఏ విధమైనటువంటి కల్మషాలకి చోటు ఇవ్వకుండా, కక్షలు కార్పణ్యాలకు, విభేదాలకు,
అంతేకాకుండా దేవునికి విరుద్ధమైనటువంటి ఏ విధమైన కార్యాలకు మన హృదయంలో చోటివ్వకుండా మన దైనందిక జీవితంలో మనము ఈ లెంటి కాలంలో మరి ఎక్కువగా ప్రభుతో సహవాసం చేయగలిగేటటువంటి వాటిగా ఉండాలని 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నారు. ఈ మాట మనము గమనిస్తున్నప్పుడు, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులలే ముఖం వికారంగా చేసుకొనకుడి, నీ ఉపవాసం చేయనప్పుడు మనుషులు కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడినట్టు నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలాంటుకొని నీ ముఖం కడుక్కొను. ఈ మాటలోని అంతర్యాన్ని మనము గుర్తించగలిగినట్లయితే ఇది వేదాంత పరిజ్ఞానంతో మరి స్పిరిచువల్గా దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చుని ఉండి మనము ఏ విధమైనటువంటి ఉపవాసము ద్వారా ప్రభువుకు దగ్గరగా జీవించాలని ఆశపడుతున్నాం. ఈ 5 వారాల్లో అనేక పర్యాయాలు ఉపవాసాన్ని గురించి మనం మననం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే ప్రతినిత్యము మన వ్యక్తిగత జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగి ప్రభువును వేడుకుంటూ, ప్రభువును ఆరాధిస్తూ, ప్రభువును మహిమపరుస్తూ, మరి ప్రభువుకు దగ్గరగా జీవిస్తూ ఉన్నటువంటి మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని మనం అందరం కలిగి ఉన్నాం. కాబట్టి మనుషులకు కనబడవాలని కాక దేవుని కనబడవాలనేటటువంటి ఉపవాసము చాలా శ్రేష్టమైనటువంటిదిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా మనం ఉపవాసం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితము కలిగి ఉంటున్నాం. కనీసము వారానికి ఒక పూట మనము ఉపవాసం చేయగలిగేటటువంటి క్రమశిక్షణలో మనము ఉండగలుగుతున్నామా? అది ఆరోగ్యరీత్యా వయసు పైబడినటువంటి వారికి ఇది నిర్బంధంగా నేను గుర్తు చేయటం లేదు. ఎందుకంటే ఆరోగ్యరీత్యా ఈ బీపీ, షుగర్, రకరకాలైనటువంటి శారీరకమైన బలహీనతలతో ఉన్నటువంటి వారు మరి ఉపవాసం ద్వారా మరి క్షీణ దశలోనికి నడిపించబడేటటువంటి పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకుంటాయి. కానీ బిషప్ ఆర్థర్ అనేటటువంటి ఒక బిషప్ గారు ఉపవాసాన్ని గురించి ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ మరి సైంటిఫికల్గా లేక మెడికల్గా ఉపవాసం ద్వారా మన శరీర అవయవాలకు వారంలో ఒకరోజు అవకాశం ఇవ్వగలిగినట్లయితే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆధ్యాత్మికమైన విషయాల్ని క్రోడీకరిస్తూ ఆయన ఉపమాన రీతిగా తెలియపరిచారు, ఒక నిర్వచన రీతిగా తెలియపరిచారు. ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ప్రతిరోజు పనిచేస్తేనే మన యొక్క శక్తిని పొందుకొనగలిగేటటువంటి కృపను దేవుడు మనకి ఇచ్చాడు. మనందరికీ మన దైనందిక జీవితంలో మనం తిన్నటువంటి ఆహారము అరుగుదల చేయబడి ఒక రక్తముగా మార్చబడి ఆ రక్తము ద్వారా మనము శక్తివంతులంగా చేయబడినప్పుడు మనం నడవటానికి, మాట్లాడటానికి, మన అవయవాలన్నీ పనిచేయటానికి మనము శక్తివంతులం కాగలం. కాబట్టి ఈ అవయవాలన్నీ ఒక పూట రెస్ట్ ఇవ్వటం వల్ల మరి ఈ అవయవాల్లో ఒక విధమైనటువంటి నూతన చైతన్యం కూడా వస్తుందని ఆయన నిర్వచన రీతిగా తెలియపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనుష్యుల మెప్పు కొరకు కాక మరి దేవుని యొక్క మరి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు గుండా మనము ప్రయాణము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అంతేకాకుండా మరి మనుషులకు కనబడవల్లని ఉపవాసం చేయకూడదు. అది ఈ 16వ వచనం నుంచి మనం గమనించగలిగినట్లయితే ఈ ముస్లింలు రేపటి దినాన్ని వారు రంజాన్ జరుపుకుంటా ఉన్నారు. వారికి కూడా 40 దినాలు ఉపవాస రీతిగా వారు కూడా జరుపుకొని రంజాన్ మాసంలో వారు కూడా మనతో పాటు వారు కూడా కొనసాగుతూ ఉన్నారు. యూదులకి ఉపవాస ఆచారాలు ఎంతో నిష్ఠతో కూడినటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి దినాల్లో ప్రాయశ్చిత్త దినమును తప్ప మరి యూదులు
ఉపవాస దినాన్ని ఆచరించుదురు అని లేవికాండం 16వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడవచ్చు. అంటే యేసుక్రీస్తు దినాల్లో ప్రాయశ్చిత్త పండుగ అనేటటువంటి పండుగ 7 పండుగల్లో ఒక పండుగ. ఈ పండుగ దినాన్ని యూదులు ఉపవాస దినముగా ఆచరించేటటువంటి ఆనవాయితీ యేసుక్రీస్తు ప్రభువు జీవించినటువంటి దినాల్లో యూదులు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని గురించి మనం యుద్ధాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యూదుల యొక్క స్థితిగతులు ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే వారు ఇరాన్ వారు యుద్ధం ఆపినా ఇజ్రాయెల్ దేశం వారు యుద్ధం ఆపే పరిస్థితులు కనిపించాయి. ఎందుకంటే వారు రోషం కలిగినటువంటి వారు. మేము ఎందుకు మేము ఆపుతామని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ విజ్ఞప్తులు చేస్తా ఉన్నాయి. అగ్రదేశమైనటువంటి అమెరికా దేశం కూడా కొంచెం వెనక్కి తగ్గి ఆలోచనలో పడింది. మన భారతదేశమేమో ఇప్పుడు ఆపదలో ఉన్నటువంటి ఇరాన్కి మరి సహాయం చేయాలని తీర్మానం చేసుకుని ఒప్పందాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అంతర్జాతీయ సమాఖ్య ఇప్పుడు యుద్ధం నిలుపుదల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే పాకిస్తాను ఇంకా మిగతా దేశాలు అరబ్ దేశాల్లో ఉన్నటువంటి దేశాలు మరి వారు పేద దేశాలుగా మారిపోతున్నప్పటికీ యుద్ధ పరిస్థితిలో మాత్రం వెనక్కి తగ్గేది మాత్రం లేదని చెప్తా ఉన్నారు. కారణం ఏమిటంటే ఇది అబ్రహాం సంతానమైనటువంటి మరి శారమ్మ ఆగరి సంతానాల ద్వారా ఉత్పన్నమైనటువంటి ఈ వైషమ్యము అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే కొనసాగుతా. సంపన్నమైనటువంటి దేశాలే వారి దగ్గర నీరులాగా పెట్రోలు మరి బావుల్లో విపరీతంగా వారికి దొరుకుతున్నప్పుడు వారి సంపన్నులుగా ఉన్నారు. కువైట్ దేశం ఎంతో సుందరమైన దేశం. ప్రపంచం అంతా కువైట్ దేశం ఎంతో ఆకర్షించబడేటటువంటి దేశం. చాలా ఎత్తైనటువంటి కట్టడాలు. మరి బాగా డబ్బు ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే కువైట్ వెళ్ళి ఆ ఎత్తైనటువంటి హోటల్స్లో కొన్ని దినాలు ఉండి ఆ దేశం యొక్క సౌందర్యాన్ని చూసి వస్తూ ఉంటారు. ఆ దేశంలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అమెరికా దేశం వెళ్ళాలన్నా ఏ దేశం వెళ్ళాలన్నా ఆ దేశంలో దిగిన తర్వాత 8 గంటలు గ్యాప్ ఉన్న తర్వాత వేరొక దేశానికి లింక్ ప్లేన్స్ ఉంటాయి. 8 గంటలు రెస్ట్ తీసుకున్న తర్వాత అమెరికా వెళ్ళాలన్నా, జపాన్ వెళ్ళాలన్నా, సింగపూర్ వెళ్ళాలన్నా మరి ఈ అంతర్జాతీయ విమానం చాలా సుందరమైనటువంటి కువైట్ దేశంలో 4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. 4 ఎయిర్పోర్ట్లు లాస్ట్ చేసేస్తారు. కోలుకుంటానికి చాలా సమయం పడుతుంది. ఎంతో సంపన్నమైనటువంటి దేశం, ఎంతో సుందరమైన దేశం. మరి సంపన్నులైనటువంటి వారు అరబ్ దేశాల్లో ఈ కువైట్ దేశానికి వెళ్ళి మన క్రికెట్లు కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి. పాకిస్తాన్కి మనకి పడదు. మన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళడం, పాకిస్తాన్ మన దేశం రాదు. కానీ న్యూట్రల్గా జరిగేటటువంటిది ఏమిటంటే అరబ్ దేశమైనటువంటి కువైట్ దేశంలో ఈ మన క్రికెట్ టీములు అక్కడ జరపడానికి వారు అనుమతిస్తారు, వారు అద్దెకిస్తారు. స్టేడియంస్ అద్దెకిచ్చినప్పుడు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మరి కువైట్ వస్తారు, మన ఇండియా వాళ్ళు కువైట్ వెళ్తారు. మన కూడా వరల్డ్ కప్ జరిగినప్పుడు మరి పాకిస్తాన్ వాళ్ళు ఇండియా రానంటే శ్రీలంకలో ఉండి వారు ఆట ఆడటం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి విభేదాల వల్ల కలిగినటువంటి అసమాధానం వల్ల మరి ఈ విధమైనటువంటి పరిణామాలు కలుగుతా ఉన్నాయి. ఇప్పుడు యుద్ధంలో మరి కేఏ పాల్ గారు ఏమన్నాడంటే 15 రోజుల్లో యుద్ధం ఆగిపోద్దని చెప్పారు. ఆయన ఏదని చెప్పినా అందరూ ఎలా తీసుకుంటారంటే ఆయన ఒక జోకర్గా చిత్రీకరిస్తున్నారు. కానీ ఆయన ఒక ఇంటర్నేషనల్ ఫిగరే. అంతర్జాతీయంగా ఆయనకు ప్రత్యేకమైన విమానం ఉంది. ఆయన అమెరికా దేశపు సెనెట్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ రాజకీయ పరిణామాల్లో ఆయన కూడా ఎలా మారిపోయాడనంటే ఆయన ఒక జోకర్గా మారిపోయాడు. ఇవన్నీ నేను చెప్పడం అంత ముఖ్యం కాకపోయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం ఏమైనదనంటే యూదులైనటువంటి వారు చాలా నిష్ఠ కలిగినటువంటి భక్తి కలిగినటువంటి వారు. ఈ యూదులు ఎక్కడ ఉన్నారు అంటే పాలస్తీనా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. కాబట్టి వీరు రోషం కలిగినటువంటి వారు. అబ్రహాం సంతానమైనటువంటి ఇష్మాయేలు సంతతి వారందరూ అరబ్ దేశంలో విస్తరించి ఉండగా యూదులైనటువంటి వారు అంతా అనగా శారమ్మకి పుట్టినటువంటి సంతానం అంతా ప్రపంచం అంతా విస్తరించి ఉంది.
దీని మధ్య ఎప్పుడు వైషమ్యాలు కలుగుతారు, వీరు సంపన్నులైనప్పటికీ వైషమ్యాలు కలుగుతారు. కానీ నిష్ఠ విషయంలో, ఉపవాస విషయంలో వీరు చాలా యథార్థంగా ఉంటారని రంజాన్ చేసేటటువంటి ఆ సోదరుల విషయంలో మనం మాట్లాడుకోవచ్చు. ఇటు మనం ఈ యొక్క ఉపవాస దీక్షలో ఉన్నటువంటి మన విషయంలో కూడా ఆలోచనతో దేవుని వైపు చూసేటటువంటి విశ్వాసులుగా మనం కొనసాగడానికి కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. చదవండి 16వ అధ్యాయం లేవికాండం 31వ వచనం. యేసుక్రీస్తు దినాల్లో ఈ ఉపవాస ఆచారాలు యూదుల విషయంలో దీన్ని ఏ విధంగా చిత్రీకరించబడటం జరిగిందంటే ప్రాయశ్చిత్త దినము. దాన్ని యూదులు ఎంత విశ్వాసంతో ఆచరిస్తారని అంటే జాతీయ ఉపవాస దినంగా వాళ్ళు ఆచరించేటటువంటి అవకాశం ఉన్నది. లేవీకాండంలో మనం చూస్తాం. అంటే యూదులు తప్పనిసరిగా ఈ ప్రాయశ్చిత్త దినాన్ని వాళ్ళు మరి ఉపవాస దినంగా ప్రత్యేకంగా వారు ఆచరించేటటువంటి ఆనవాయితీ యేసుక్రీస్తు వారి దినం నుంచి నేటి వరకు వారు కొనసాగించబడేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంతేకాకుండా కొన్నిసార్లు దేవుని కొరకు, దేవుని వాగ్దానం కొరకు, దేవుని యొక్క జవాబు కొరకు ఎదురు చూసేటటువంటి ప్రత్యేక ఉపవాస దినాన్ని కూడా యూదులు వారిని వారు ప్రకటించుకునేటటువంటి దినాలు లేకపోయి. కాబట్టి ఈ ప్రార్థన విషయంలో ఏ విధమైనటువంటి పట్టుదల కలిగినటువంటి క్రైస్తవులుగా వారి విశ్వాస యాత్రలో యూదులు కొనసాగుతున్నారో ఈ ప్రాయశ్చిత్త దినాన్ని చూచి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యూదులు నిష్ట కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా వారు భూలోకమంతా కొనియాడబడేటటువంటి రీతిగా వారి జీవితాల గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతేకాకుండా మరి కొన్ని సందర్భాల్లో దేవునికి విజ్ఞాపన చేసేటప్పుడు ఉపవాసంలో, ఈ ఉపవాస ఆచరణలో 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవునికి ఆకర్షితులుగా చేయబడటానికి ఒకటి, మనం దేవునికి ఆకర్షితులుగా అంటే ఉపవాసం ద్వారా మనం ఏమేం చేస్తాం? పశ్చాత్తాపడతాం, మన హృదయాన్ని నలగొట్టుకుంటాం, మనం దేవుడికి దగ్గరగా జీవించాలని ప్రయత్నం చేస్తాం. కాబట్టి ప్రభువుని ఆకర్షించేటటువంటి శ్రేష్టమైన ఉపవాసం మనుషుల మెప్పు కొరకు కాక, మనుషుల ఉద్దేశాన్ని సఫలపరచకుండా, మనుషులు చూడవలనని కాక దేవుడు చూడగలిగేటటువంటి నిజమైన ఉపవాసము మనం కలిగి ఉండాలి. రెండవది, దేవుడు పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి ఉన్నామని గుర్తించాలి. నీ ఉపవాసం చేయనప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి నీకు తెలియబడాలంటే మనం ఏం చేయాలి? నిజమైన పశ్చాత్తాపం ద్వారా ప్రభువుకు దగ్గరగా జీవించాలి. అది నిజమైన ఉపవాసం, మనుషులు కనబడవాలని కాదు. మూడవది, విజయాన్ని సాధించుకోవడానికి యూదులు మరి తప్పక ఉపవాసం చేసేటటువంటి విధానం మనం చూడాలి. విజయాన్ని పొందుకునేటటువంటి ఉపవాసం అంటే మరి ప్రభుతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనకి ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ఉపవాస ఆచరణలో మనము దైవభక్తితో ఉత్తమమైనటువంటి దాన్ని, దేవుని కనబడవల్లని, మనము మనుషుల దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నం చేసేటటువంటి దానిలో చాలా ప్రమాదం ఉన్నదనేటటువంటి విషయాన్ని కూడా మరి ఇక్కడ జ్ఞాపకం చేయబడతాము. ఇది ఉపవాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఖండిస్తూ ఉన్నారనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదవబడిన వాక్యంలో చూస్తాము. అంటే ఇది వేషధారణతో కూడినటువంటి భక్తి జీవితమే కానీ నిజమైనటువంటి భక్తి కానేరదు. ఎందుకనంటే యూదులు ప్రతి సోమవారం, గురువారాల్లో ఉపవాసం ఉండేవారు. యూదుల యొక్క నిష్ట వారంలో 2 రోజులు, ప్రతి సోమవారం, గురువారం 2 రోజులు వారు ఉపవాసాన్ని ఆచరిస్తారు. కాబట్టి
ఆ 2 దినాల్లో చాలా ప్రత్యేకంగా మరి వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ 2 రోజులు మరి సంతాప దినాలుగా, లేక ప్రత్యేకమైన దినాలుగా, లేక ఉపవాసం కొరకు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి దినాలుగా మనము ఈ భాగంలో మనము గుర్తించగలిగేటటువంటి విధానాన్ని కలిగి ఉన్నాం. అంతేకాకుండా మరి ఆ దినాల్లో ఈ సోమవారం, గురువారాల్లో బయట ఎక్కడ తిరగరంట వాడు. సంత వీధుల్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ కనబడరంట వాడు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వారి గృహంలోనే ఉంటారు. గృహాన్ని విడవకుండా వారు ప్రత్యేకంగా ప్రార్థించేటటువంటి ఆనవాయితీ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పటి నుంచి యూదులు ఆ విధమైనటువంటి ఉపవాసాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మనం 17-18 వచనాల్లో 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి నిజమైనటువంటి భక్తి విధానం దేవుని కనబడే ఉపవాసం చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ బోధిస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఉపవాసం చేయనప్పుడు మరి పరిశుద్ధత పాటిస్తూ తల అంటుకొని ముఖం శుభ్రంగా కడుక్కొని మరి ఉపవాస భక్తితో ఈ పవిత్రమైనటువంటి ఆచరణను వారు మరి చేయాలి. ఇది ఎవరిలో చూస్తాం మనం? పబ్లిక్గా ముస్లిం సోదరుల్లో చూస్తాం. వారు మన మసీదుకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కాళ్ళు కట్టుకుంటారు. మరి చాలా శుభ్రత పాటిస్తారు. చనిపోయినప్పుడు కూడా మేము మన గుట్టిపల్లిలో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు పెద్ద ఆవిడ చాలా శరీరం ఆరోగ్యం కలిగినటువంటి ఆవిడ మా పక్క అపార్ట్మెంట్లో ఉండేది. ఆయన కూడా చాలా మంచివాడు. వాళ్ళకి 2 పిల్లలు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి ఆవిడ మనవాడికి మనవరాళ్ళకి మధ్యాహ్నం భోజనం పంపించి భర్త భోజనాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆమె గదిలో తలుపు వేసుకుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చి కుప్పకూలిపోయి చనిపోయింది. తలుపు వేసే ఉంది. తలుపు వేసుకుని లోపం ఉంది ఆవిడ. మేము అటెళ్తా ఇటెళ్తా పలకరిస్తూ ఉండేవాడు. మమ్మల్ని కూడా మమ్మల్ని చాలా ఆప్యాయంగా పలకరించేది ఆవిడ. అయితే మేము ఎక్కడికో వెళ్ళి బయటికి వెళ్ళి ప్రాంతంకి వెళ్ళి వచ్చేసరికి ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయిన పరిస్థితిలో మరి ఆ గొళ్ళని వేరే పక్క నుంచి కిటికీలో నుంచి ఏదో రాడ్ పెట్టి తీసి ఆవిడని బయట అంతా చాలా శుభ్రం చేసడానికి చాలామంది వచ్చారు. పెద్ద ఆజానుబాహులు వచ్చి ఆవిడ వాళ్ళే శుభ్రం చేసి ఒళ్ళంతా మరి గుడ్డతో యేసుక్రీస్తు ప్రభువారు మరి లాజరు వస్త్రం చేయాలి చుట్టబడి రీతిగా చుట్టేశారు. మొత్తం ఒళ్ళంతా చుట్టేసి దానిలో పొడవడం పెట్టారు. అపార్ట్మెంట్లో ఉన్న వారందరూ వచ్చి వారిని దగ్గరికి వచ్చినప్పుడు వారు నమాజ్ చేసి ఆవిడ బాడీని తీసుకుని వెళ్ళారు. యూదుల సిస్టమ్ అంతా మనకి ముస్లింల్లో కనిపిస్తాం ప్రత్యేకంగా. ఇది మనలో వ్యక్తిగతంగా మనం అన్వయిస్తున్నప్పటికీ ఈ ఉపవాసంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన విధి వారిలో మేము చూసాం. వారు మేము అడిగినప్పుడు చెప్పారు, మేము ఇలా చేస్తామండి, మేము ఇలా చేసి కర్మం చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ యూదుల యొక్క విధానంలో వారి పరిస్థితులన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి 3 విషయాలు మీకు తెలియపరిచాను కదా. ఉపవాసం ఆరోగ్యానికి మంచిది. ఉపవాసము క్రమశిక్షణతో కూడినటువంటిది. ఉపవాసము దేవుడు చూడాలని చేసేటటువంటి ఉపవాసం. ఇది వ్యక్తిగతమైనటువంటి ఉపవాసంగా, అంటే విలాసవంతమైన జీవితాన్ని జీవించడానికి కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరమైన సమయంలో దేవునికి ఒక అనుసంధానమైనటువంటి వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ ద్వారా మనల్ని మనము తగ్గించుకుంటూ మనం దేవుని యొక్క ప్రసన్నతకు లోబడేటటువంటి విధానాన్ని దేవుడు మనకు ఒక అవకాశంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ చదవబడినటువంటి వాక్యంలో మరి మనం జ్ఞాపకం చేసుకునేటువంటి రీతిగా మనుషులకు కనబడవాలని కాక దేవుని కనబడవాలనేటటువంటి భక్తి యథార్థత మరి నిజమైనటువంటి ఉపవాసనకు దారి తీసేటటువంటి రీతిగా రహస్యమందు చూస్తున్న తండ్రికి మనకు ప్రతిఫలం ఇచ్చేటటువంటి యథార్థమైనటువంటి ఉపవాసాన్ని మనం చేయగలిగి ఉండాలి. అంతేకాకుండా ఈ 2 దినాల్లో మనము
లోకానికి కనిపించేటటువంటి ప్రజలుగా కాకుండా మన హృదయాన్ని తాకేటటువంటి అంతరంగ శుద్ధీకరణ ద్వారా నిజమైనటువంటి ఉపవాసమును ప్రభు కొరకు మనం ప్రీతికరమైనటువంటి బలి అర్పణగా మన హృదయాన్ని సమర్పించగలిగేటటువంటి యథార్థమైన ఉపవాసము మనం ఆచరించగలిగేటటువంటి ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. మనం ఆ విధంగా నడిపించగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి నడిపించి కాచి కాపాడుగా తల ఉంచి ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, రాత్రికాల